ఉత్తరప్రదేశ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనలో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. పంజాబ్ సరిహద్దులో పోలీస్ పోస్టులపై గ్రెనేడ్ దాడులు జరిపిన ఘటనలో వీరు నిందితులుగా ఉన్నారు. అనుమానాస్పద వస్తువులతో పురాణాపూర్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు కాల్పులు జరిపారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరపడంతో ప్రతిగా ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. అయితే కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. మృతుల్లో గర్విందర్ సింగ్, వీరేంద్ర సింగ్, జసద్ ప్రీత్ సింగ్ ఉన్నారు. వీరి నుంచి ఏకే రైఫిల్, పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనలో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. పంజాబ్ సరిహద్దులో పోలీస్ పోస్టులపై గ్రనేడ్ దాడులు జరిపిన ఘటనలో వీరు నిందితులుగా ఉన్నారు. అనుమానాస్పద వస్తువులతో పురాణాపూర్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు కాల్పులు జరిపారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో ఎదురు కాల్పులు జరపడంతో ప్రతిగా ఎదురు కాల్పులు జరపాల్సి వస్తుందంటూ పోలీసులు చెప్తున్నారు. అయితే కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. మృతుల్లో గర్విందర్ సింగ్, వీరేంద్ర సింగ్, జసద్ ప్రీత్ సింగ్ ఉన్నారు. వీరి నుంచి AK-47 రైఫిల్స్, పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.